హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 6th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే గుజరాత్లో దేశ తొలి సహకార వర్సిటీ. దేశంలోనే మొట్టమొదటి సహకార రంగ విశ్వవిద్యాలయానికి కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో జూలై 5న ఈ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం జరిగింది. దేశ సహకార ఉద్యమ ఆద్యుల్లో ఒకరైన అమూల్ సహకార సంఘ వ్యవస్థాపకుల్లో ఒకరైన త్రిభువన్ కిషిభాయ్ పటేల్ పేరుతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 120 ఎకరాల విస్తీర్ణంలో 500 కోట్ల వ్యయంతో యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి కేంద్ర హోంశాఖ అలాగే సహకార శాఖల మంత్రి అయిన అమిత్ షా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఈ యూనివర్సిటీ ఎక్కడ ప్రారంభించనున్నారు అంటే గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నీరాజ్ టోర్నీలో నీరజ్దే టైటిల్. మొట్టమొదటిసారిగా నీరజ్ పేరుతో నీరాజ్ టోర్నీని నిర్వహించడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా నీరజ్ పేరిటే నిర్వహించిన అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ విజేతగా నిలిచాడు. వేదిక ఎక్కడ అంటే బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్లో భారత స్టార్ 86.18 మీటర్ల దూరంలో బల్లెం విసిరి నీరజ్ చోప్రా అగ్రస్థానంలో నిలిచాడు. కెన్యా అథ్లెట్ జూలియస్ యెగో 84.51 మీటర్లు, శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరాగే 84.34 మీటర్లతో వరుసగా 2-3 స్థానాల్లో నిలవడం జరిగింది. నీరజ్ చోప్రా వరుసగా 3వ ఈవెంట్లో ఛాంపియన్గా నిలవడం విశేషం. గత నెల డైమండ్ లీగ్, గోల్డెన్ స్పైక్ టోర్నీలో అతను అగ్రస్థానం సాధించాడు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య అలాగే జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్తో కలిసి నీరజ్ తన పేరిట ఈ ఈవెంట్ను నిర్వహించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 6వ తరం వరకు ఓసీఐ కార్డులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డులను అందజేస్తామని ప్రకటించిన మోదీ. 6 ఒప్పందాలపై మోదీ సమక్షంలో సంతకాలు. ట్రినిడాడ్ టొబాగో జనాభాలో దాదాపు 40% వరకు భారత సంతతి వారే ఉన్నారని, వారిలో 6వ తరం వారి వరకు దేశాంతర భారత పౌరసత్వం, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఓఐసీ కార్డులు జారీ చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 5 దేశాల పర్యటనలో భాగంగా శుక్రవారం ట్రినిడాడ్ టొబాగోకు వచ్చిన ప్రధాని ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిసేసార్తో కలిసి చర్చలు జరిపారు. మౌలిక సదుపాయాలు, సంస్కృతి, క్రీడాకారులకు శిక్షణ, ఔషధాల రంగాల్లో సహకారం పెంపునకు 6 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ట్రినిడాడ్ టొబాగో నుంచి అర్జెంటీనాకు మోదీ జరిగింది. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ అక్కడ కూడా రక్షణ, వ్యవసాయం, గనుల తవ్వకం, ఇంధనం, వాణిజ్యం ఈ రంగాల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నారు. 57 ఏండ్ల తర్వాత భారత ప్రధాని అర్జెంటీనా పర్యటించడం ఇదే తొలిసారి. అలాగే నేడు బ్రిక్స్ సదస్సుకు హాజరు కానున్న ప్రధాని బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరు కానున్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల నేతలు ఈ సమావేశంలో హాజరు కానున్నారు. ఇది ఫ్రెండ్స్ టుడే 6th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.